మనుషుల దగ్గర దేవుడు నివాసం ఉంటాడట. ఈ మాట చాలా ఆనందదాయకంగా ఉంది కదూ. ఒక సృష్టికి కర్త అయిన దేవుడు, ఒక ఘనుడైన దేవుడు, ఒక గంభీరుడైన దేవుడు, ఒక నిజమైన దేవుడు ఎంతో దూర ప్రయాణం చేసి, అంటే మానవుని మేధస్సుకి అందనంత దూరం ఆకాశ మహాకాశముల పైభాగమున ఉన్న దేవుడు భూమి మీద చిన్న రాళ్లగుట్టను పేర్చుకొని అందులో నివసించే మనుష్యుడు. రాళ్లగుట్టను పేర్చుకుని అని ఎందుకన్నానంటే, పూర్వకాలంలో మనుషులు గుహల్లో ఉండేవారు, ఆ తర్వాత చెట్ల క్రింద ఉండేవారు, ఆ తర్వాత గుడారాలు వేసుకున్నారు, ఆ తర్వాత పూరీళ్ళు తాటాకులు జమ్ముతోనూ రకరకాలు కట్టుకున్నారు, రేకుల్లోకి వచ్చారు, ఇప్పుడు స్లాబులు వేసుకుంటున్నారు. ఇక మనుష్యుడు స్లాబు అనే దానిని మనం చూస్తే ఇది ఒక రాళ్లగుట్టల మధ్య బ్రతికే ఈ మనుషుడు, చిన్న చిన్న గదుల్లాగా కట్టుకుని బ్రతికే ఈ మనుషుడి దగ్గరికి సృష్టికి కర్త అయిన దేవుడు వచ్చి, ఎక్కడి నుండి, పరలోకము నుండి భూమి మీదకి వచ్చి, మనం ఉండే తాటాకులేళ్లలోనో, మనం ఉండే రేకుల షెడ్లలోనో, ఈ ఉండే చిన్న చిన్న గృహాలలోనో, ఎక్కడైతే నీవు నివసిస్తున్నావో అక్కడ నీవున్న చోటుకి దేవుడు వచ్చి ఉండాలని, నీవున్న చోటులో దేవుడు ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు అంటే, నీవు ఇక్కడ అనుభవిస్తున్న ఈ శ్రమ నీకు చాలా ఎక్కువగా ఉంది, కానీ ఆ శ్రమను దేవుడు చిటికలో తీసివేయగలడు. నిన్ను బాగు చేయటానికే ప్రభు ఇక్కడికి వస్తున్నాడు అనమాట. అయితే నీకే మనసు ఉండాలి ప్రభు ఉండాలనంటే, ప్రభు నీ దగ్గరకు వచ్చి నీకు మేలు చేయాలంటే నీకే మనస్సు ఉండాలనంటే, ఇదిగో చూడండి, ఒకటి వినయము గల మనస్సును, రెండవది దీన మనస్సు. నీకు వినయం ఉండాలి, దీన మనస్సు కూడా ఉండాలి. ఈ రెండూ నీకున్నట్లయితే దేవుడు నీ యొద్దకు వచ్చి నీతో ఉంటాడు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 16వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, యానం రోడ్, కాకినాడ. డోన్లో ఏప్రిల్ 16వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్ స్టాండ్ దగ్గర, డోన్. నల్గొండలో ఏప్రిల్ 16వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ఎస్బిఆర్ ఫంక్షన్ హాల్, బస్టాండ్ రోడ్, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. పాలకొల్లులో ఏప్రిల్ 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో ఏప్రిల్ 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. మాచర్లలో ఏప్రిల్ 19వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల. గుంటూరులో ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 4 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. గుంతకల్లులో ఏప్రిల్ 21వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ దగ్గర, గుంతకల్లు. ఆదోనిలో ఏప్రిల్ 24వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. వినుకొండలో ఏప్రిల్ 26వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఏలూరులో ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్,
ఏలూరు. అనంతపురంలో ఏప్రిల్ 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. రాజమండ్రిలో ఏప్రిల్ 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. వీరు తెంపల్లి నుంచి రావడం జరిగింది. 4 ఏళ్ల క్రితం నుంచి ఈమెకి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. కీళ్ళవాతంతో బాధపడుతూ ఉన్నారు. అడ్డాడ స్వస్థశాలకి రావడం మొదలుపెట్టాక ఈ స్థలంలో దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకోగా ఈ స్థలానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం అడ్డాడ స్వస్థశాల అనే ఈ స్థలంలో చేరి వస్తున్న ప్రజల క్షేమం కోసం కడుపు కట్టుకుని చేస్తున్న ఆ ప్రార్థనల ఫలితంగా ఈ రోజున తైలం పెట్టుకుని వెళ్ళి వాడానండి. నాకు 4 సంవత్సరాలుగా నన్ను బాధిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క కీళ్ల నొప్పుల నుంచి పూర్తి స్వస్థత పొందుకున్నాను అని చెప్పేసి నాగలక్ష్మి గారు తెంపల్లి నుంచి మన మధ్యకి వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు బెతెస్దా సిలువ కోనేరు గురించి తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర ఉన్న అడ్డాడనందు చాలా ఎత్తైన సిలువ ఉంటుంది. దాని క్రింద ప్రేయర్ టవర్ ఉంటుంది. ఆ ప్రేయర్ టవర్లో నిత్యము ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఈ సిలువకు ఎదురుగా సిలువ ఆకారంలోనే ఒక కోనేరు ఉంటుంది. ఈ కోనేరులోనికి ఓ ప్రక్క నుండి ఫ్రెష్ వాటర్ లోనకు వస్తూ ఉంటుంది. అలాగే మరో ప్రక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కోనేరు పండుగ ప్రతి నెల 2వ ఆదివారం జరుగుద్ది. ఈ ప్రతి నెల 2వ ఆదివారం నాడు వచ్చిన ప్రజలందరికీ ప్రార్థన చేసి ఆశీర్వదించిన అంజూర ఫలములు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. పిల్లలు లేని వాళ్ళు, అనేక రకములైన వ్యాధులతో ఉన్నవాళ్ళు ఈ ఫలములను తిని యేసు నామములో ఈ కోనేరులో దిగుతారు. ఈ కోనేరులో దిగి అలా పైకి వెక్కి మోకాళ్ళ మీద సిలువ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళతారు. అనేక మంది ఈ కోనేరులో దిగిన తరువాత, ఈ ప్రార్థనలో పాల్గొన్న తరువాత అనేక మంది దీవించబడ్డారు. కొన్ని వేల మంది, బిడ్డలు లేని వారికి బిడ్డలు కలగడం, రోగులైన వారు స్వస్థత పొందడం, అనేక మంది మారు మనసు పొంది ఈ కోనేరులో రక్షణ బాప్తిస్మములు పొందడం జరుగుతుంది. ఇంత శ్రేష్టమైన ఈ పండుగ ప్రతి నెల 2వ ఆదివారం జరుగుద్ది. మీరు ఎక్కడున్నా కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో దిగగానే అడ్డాడ శాలకు వెళ్ళాలి అని అంటే ఆటో వాళ్ళు 15 నిమిషాలు తీసుకుని వచ్చి దించుతారు. రండి, మీ కుటుంబాలలో ఏ కష్టం ఉన్నా నా దేవుడు మీ జీవితం ఈ సంవత్సరం అద్భుతాలు చేయబోతున్నాడు. ఆమేన్.